నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సూర్య దినపత్రికలో సిరిసిల్ల పద్మశాలి సమాజం గురించి ఒక వార్తాకథనం వచ్చింది. ముందుగా సూర్య దినపత్రిక సిరిసిల్ల పాత్రికేయ మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక విషయంలోకి వెళ్తే, సిరిసిల్ల పద్మశాలులకు చెక్ పెడుతున్న జాతీయ పార్టీలు. పార్టీ పదవుల్లో పద్మశాలులకు మొండి చేయి, బలమైన సామాజిక వర్గాన్ని బలహీనం చేసే కుట్ర. బలమైన సామాజిక వర్గాన్ని బలహీనం చేసే కుట్ర. మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు. పద్మశాలులు చైతన్యం కాకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమే అంటూ వార్తాకథనం. అంటే పాత్రికేయ మిత్రుడు ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా పద్మశాలికి కేటాయించింది మన సోదరి జిందం కళావతి గారు. మన చక్రపరణ గారు సతీమణి గారు చైర్మన్గా ఉన్నారు. వైస్ చైర్మన్గా కూడా అక్కడ పద్మశాలి బిడ్డకే అవకాశం ఇచ్చేళ్ళు. కానీ మిగతా పార్టీలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలకు అసలు అవకాశము లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి, అంటే అక్కడ స్థానిక పరిస్థితుల్ని ఉద్దేశించి పాత్రికేయ మిత్రుడు అద్భుతంగా రాసిండు. ఈ జాతీయ పట్ల కాడ కాంగ్రెస్ బీజేపీని తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మన వెర్షన్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సిరిసిల్ల పద్మశాలి సమాజం గురించి కానీ సిరిసిల్ల రాజకీయాల గురించి కానీ మనకు తెలియంది కాదు. చాలా పెద్దగా ఉంటుంది మాట్లాడుకోవాలంటే. నేను యావత్తు సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నానంటే, దాదాపుగా 5 సంవత్సరాలుగా మనం చెప్తున్నాం సిరిసిల్ల పద్మశాలి సమాజానికి. అక్కడ జనాభా పెద్దగా ఉన్నది, ఓటు బ్యాంకు పెద్దగా ఉన్నది. కాబట్టి అక్కడ సిరిసిల్ల పద్మశాలీలు రాజకీయాల ముందు కుదేలు పాడడం కాదు, రాజకీయాల ముందు అడుక్కోవడం కాదు. పద్మశాలి బిడ్డగా పద్మశాలి పౌరుషం చాటితే రాజకీయాలు పద్మశాలి కాళ్ళ కాడకొచ్చి కూర్చుంటాయని చెప్పి 5 ఏళ్ళుగా మొత్తుకుంటూనే ఉన్నాం. సిరిసిల్ల కాడ ఓ పద్మశాలి మిత్రులారా, ఎప్పుడో ఒకసారి జరగాలి. ఎప్పుడో ఒకసారి పద్మశాలి సమాజంలో ఐక్యత రావాలి. ఎప్పుడో ఒకసారి పద్మశాలి బిడ్డలందరిలో పద్మశాలి పౌరుషం రావాలి. సిరిసిల్ల కాడ పద్మశాలిని గుర్తించాల్సింది పార్టీలు కాదు, పార్టీలను పద్మశాలిని గుర్తించాలి. పార్టీలను పద్మశాలిని గుర్తించాలి. ఇంత పెద్ద జనాభా ఉండి, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉండి ఏం లాభము? సంఖ్యాబలం ఉండి ఏం లాభము? ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, ఏ రాజకీయ పార్టీ కూడా బలమైన సామాజిక వర్గాన్ని తమ పార్టీకి అనుకూలంగా చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ రాజకీయ ఉనికి అవసరమే ఆ పార్టీకి. మరి అక్కడ పద్మశాలిని పార్టీలు గుర్తిస్తలేవు అంటే అక్కడ పద్మశాలి సమాజానికి తప్ప, లేక రాజకీయ పార్టీలు తప్పకూడదమా? ఒక్కసారి నిజమైన పద్మశాలి బిడ్డలు ఆలోచించండి. ఆలోచించండి అబ్బా. ఎంతసేపు మనది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి అబ్బా. అక్కడ పద్మశాలి అందరూ కూడా నేను పద్మశాలి బిడ్డను అని ఒక్కసారి అనుకుంటే అన్ని పార్టీలు పద్మశాలి కాళ్ళ కాడ ఇట్లా కూర్చుంటాయి. ఇట్లా కూర్చుంటే అంటున్నా, ఆ దిశగా అడుగులు వేద్దాం, ఆ దిశగా ఆలోచిద్దాం. ఒకటి స్పష్టంగా చెప్తున్నానండి, సిరిసిల్ల పద్మశాలి సమాజమా, ఎప్పుడో ఒకసారి పద్మశాలి సమాజంలో ఐక్యత రావాలి. ఐక్యత వచ్చినాడు ఈ పార్టీ జెండాలన్నీ కూడా, ఈ పార్టీల అధ్యక్షులందరూ కూడా పద్మశాలి కాళ్ళ కాడ బాంఛనిగిరి చేస్తారయ్యా. ఆ దిశగా ముందుకెళ్దాం. నేనేమంటున్నా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీని కావచ్చు అబ్బా. అక్కడ సిరిసిల్ల విషయంలో సిరిసిల్ల పద్మశాలీలు ఏకమైతే ఆ పార్టీ నాయకులందరూ కూడా పద్మశాలి సంఘంలోకి వచ్చి కాళ్ళు తీసుకుంటూ కూర్చుంటారయ్యా. ఆ దిశగా పద్మశాలీలు అడుగు వేయండి. ఏంది పార్టీలు? నీ పార్టీలకు అగ్గిదాలుగా ఎంతకాలం ఈ పార్టీల దగ్గర బానిసలుగా బతుకుదామో ఆలోచించండి పద్మశాలి సోదరులారా. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులారా, పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ పద్మశాలి జిఎస్టీని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు కూడా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ సపోర్ట్ అందించండి. జై పద్మశాలి.
సిరిసిల్ల పద్మశాలీలు బానిసత్వంలో ఉన్నారని ఒక వాస్తవం చెప్పుతున్నా, ఒక పద్మశాలి బిడ్డగా చెప్పుతున్నా. వాసలక్ష్మి గురించి మీకు పరిచయం చేసుకునే అవసరం లేదు. కాకపోతే వారం రోజులుగా జ్వరం వచ్చింది. ఆయన ఎందుకు వస్తున్నామంటే ఇన్నేళ్ళుగా కొట్లాడుతున్నాం. ఇప్పుడు గొంతాగిపోతే నిశ్శబ్దంగా ఉంటే పద్మశాలి సమాజం బానిసత్వంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒక 10-20 సంవత్సరాలకు వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వచ్చినాం. మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే మిత్రులారా, సిరిసిల్ల పద్మశాలి సమాజం 100% బానిసత్వంలో ఉన్నదండి. ఇయ్యాల సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది. అరే సిరిసిల్ల పద్మశాలీలు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేసుకోలేని దరిద్రంలో ఉన్నారా అని అనుకుంటున్నారు. పొద్దున్న లేస్తే ప్రతి మీడియా వ్యవస్థ ఒకటే చెప్తుంది, అరే సిరిసిల్ల పద్మశాలీలకు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకునేటువంటి శక్తి లేదా అంటున్నాయి.